నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం 75 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్న రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం. రాజంపేట, మడకశిర మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీటి ట్యాంకులు. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీటి ట్యాంకును ప్రారంభించిన ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభ. పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి వైభవంగా నిర్వహించిన ఆలయ కార్యనిర్వాహకులు. రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం 75 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సత్యపేటలోని స్థానిక సంత ప్రాంగణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పర్యటనలో తొలుత కార్యకర్తలతోనే సమావేశం అవుతానన్న మాటకు కట్టుబడి ఉన్నానని లోకేష్ తెలిపారు. కార్యకర్తలు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదని, వారి త్యాగాలే పార్టీకి స్ఫూర్తిని అన్నారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు చించేస్తుంటే విరోచితంగా పోరాడిన అంజిరెడ్డి తాత బూత్ లో రిగ్గింగ్ అడ్డుకునేందుకు రక్తం చిందిందని, మంజులారెడ్డి మెడపై కత్తి పెట్టిన జై చంద్రబాబు జై తెలుగుదేశం అని నినదించిన తోట చంద్రయ్య తనకు స్ఫూర్తిని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, మహానాడు నాటికి కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రస్తావించారు. పచ్చగుండాల దాడులను ఎదుర్కొన్న వారిని అభినందించారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తుంది. ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా తెగువ చూపించి విలువలతో కూడిన రాజకీయాలకు అర్థం చెప్పి వాటిని చంద్రబాబుకు చూపారు. నిలబడిన మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి, కానీ వాటన్నిటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్ళు మూసుకుని తెరిస్తే 3 ఏళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి 3 ఏళ్లు ఇలాగే పోరాడితే ఆ తర్వాత వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవరిని వదిలిపెట్టం. మనం అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి రొద్దం మండలానికి చెందిన ఎంపీటీసీలు, మడకశిర నియోజకవర్గం, మడకశిర మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు, అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన కౌన్సిలర్లు, వీరితో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చెడిపోయిన
ఈ రాజకీయ వ్యవస్థలో తులసి మొక్కల్లా ఎంపీటీసీలమైన జెడ్పీటీసీలమైన కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్. కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అన్నారు. దీనిలో భాగంగా ప్రతిపాడు మండలం పెద్దపాలెంలో సుమారు 37.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీటి ట్యాంకును ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. అనంతరం ప్రతిపాడులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతిపాడు ఏవో కార్యాలయంలో రైతులకు సుమారు 34 లక్షల రూపాయల వ్యయంతో సబ్సిడీతో కూడిన వ్యవసాయ పనిముట్లను ఆయా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, దానిలో భాగంగానే మహిళలకు కుట్టు శిక్షణ ఉచితంగా ఇచ్చి కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేస్తున్నామని అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా సబ్సిడీలపై రైతులకు అవసరమగు వ్యవసాయ పనిముట్లను అందజేశామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కుమార్ బాబు, ఏవో గంగాధర్, కూటమి నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్, సింగిలిదేవి సత్యరాజు, యాళ్ల జగదీష్, గొంతిన సురేష్, అమరాది వెంకటరావు, వెలుగుల నాని, ఇల్ల అప్పారావు, లొండ లోవరాజు, ఎర్రాబత్తుల గోవిందు నాయుడు, దాకరపు కృష్ణ, గోపిశెట్టి శ్రీను, కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ తరఫున ఉన్న కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా ప్రతిపాడు మండలంలో పెద్దపాలెం గ్రామంలో ఏదైతే ఈ వేసవి కాలం ప్రజలు ఇబ్బంది పడకూడదు, మనం గత ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 40,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా పెద్దపాలెం గ్రామంలో 900 ఇంటికి కుళాయి కనెక్షన్లు కూడా ఏర్పాటు చేయడం. అందులో 600 ఇప్పటికే పూర్తయింది, ఇంకొక 300 త్వరలోనే పూర్తిగా వస్తుంది. ఏదైతే మా కూటమి ప్రభుత్వం ఈ వేసవికాలం అని కాదు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలి, ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపాడు మండల పరిధిలో వెలుగు ఆఫీసులో కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెనుకబడి తరగతుల సహకార సంస్థ మరియు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ వారి ఆర్థిక సహాయంతో ఈ కుట్టు శిక్షణ తరగతుల కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకసారి చూసుకుంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకి ఒక ఆర్థిక భరోసా, సమాజంలో ఒక గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ ఏర్పడిన వెంటనే మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతో వారికి ఆనాడు సమాజంలో చిన్న చూపు ఉండకూడదు, స్వేచ్ఛ సమానత్వంతో తగిన గౌరవం ఉండాలని ఆ రోజు నుంచి కృషి చేశారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా గతంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఒక ఆర్థిక భరోసాను ఏర్పరిచారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించాలి, వారికి తగిన గౌరవం ఉండాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలనే ఉద్దేశంతో ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీని మండల పరిధిలో నియోజకవర్గ స్థాయిలో 3 కేంద్రాలు ఏర్పాటు జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా అంకురార్పణ, ధ్వజారోహణ, దీక్ష వస్త్రధారణ, కంకణ ధారణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా అంకురార్పణ, ధ్వజారోహణ, దీక్ష వస్త్రధారణ, కంకణ ధారణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాలలో ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అనివేటి మండపం వద్ద వివిధ రక్తములైన
సుగంధ భరిత పుష్పములతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి గరుత్మంతుడు జెండాను ఆలయం చుట్టూ వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ మంగళ వాయిద్యాల నడుమ 3 పర్యాయాలు ప్రదక్షిణ గావించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ దంపతులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ఆలయ సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కిట్లను జనసేన ముఖ్య నాయకులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్ పంపిణీ చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తోట నగేష్ గృహం వద్ద పార్టీ సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంను నగేష్ ప్రారంభించారు. సభ్యత్వ కిట్లను నగేష్ చేతుల మీదుగా స్వీకరించటకు అత్యుత్సాహంతో మండల గ్రామాల జన సైనికులు భారీగా తరలివచ్చారు. ఈ మేరకు నగేష్ గృహం జన సైనికుల సంద్రంగా మారింది. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కార్యకర్తలకు జనసేన పార్టీ అండగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీ కార్యకర్తలు ఆకస్మికంగా ప్రమాదంలో గాయపడిన, మరణించిన ఆ కుటుంబాలు రోడ్డున పడకూడదనే, వారికి ప్రమాద బీమా ఉండాలనే మంచి ఆలోచనతో 500 రూపాయలతో 5 లక్షల ప్రమాద బీమా అందించడం కొరకు సభ్యత్వం నమోదు కార్యక్రమంను పవన్ కళ్యాణ్ ప్రారంభించారని, ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తోట నగేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జన సైనికులు ఐఎన్ మూర్తి, ఇంచిరప్పు సూర్యబాబు, మంగాదేవి, జగత శ్రీధర్, రాజ రమేష్, పల్లా బాల, పెంకే శ్రీను, ఆనంద్, జమాన్, నూకరాజు, ముక్కడిపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జనసేన ముఖ్య నాయకులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్ మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ చర్యలకు, కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్టుల చర్యకు ధీటుగా ఈరోజు భారత సైన్యం అంతా కూడా, అలాగే అందులో వీర మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. మరి వాళ్ళ ఆధ్వర్యంలో మన బోర్డర్లో సుమారు 4-5 టెర్రరిస్టులు స్థావరాల మీద దాడి చేయడం, మరి అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి త్రివిధ దళాలు కూడా మరి ఒకేసారి అటాక్ చేయడం, ఇది కనీ విని ఎరగని రీతిలో 15 రోజుల్లో మన భారతదేశం కాశ్మీర్లో టూరిస్టుల మీద చేసిన చర్యకు ధీటుగా సమాధానం చెప్పి సుమారు 100 మందిని మట్టుపెట్టడం జరిగింది మన భారత సైనికులు. ఆ సందర్భంలో సైనికులందరికీ కూడా భారత ప్రజల తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ, మీకు ఎప్పుడూ కూడా అండగా ఉంటామని భారత ప్రజలు ఈ సందర్భంలో దాని నాందిగా వేళ జన సైనికులు, జన నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ కాశ్మీర్ లోయలో జరిగిన సంఘటనకి వాళ్ళందరికీ కూడా సంతాప దినాలుగా 3 రోజులు జనసేన కార్యకర్తలందరూ కూడా చేయడం జరిగింది. మరి ఈవేళ వాళ్ళకి ధీటుగా మన చర్య తీసుకుని అంతమొందించడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. మరి ఆ సందర్భంలో జన సైనికులకి అందరికీ కూడా మరి మొన్న నక్కపిల్లి గ్రామంలో
ఈ మెంబర్షిప్ ఐడి కార్డులన్నీ కూడా శివదత్ గారు గడ్డంబుజ్జి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి ఈవేళ కొంతమందికి ఇక్కడ ఈ కిట్లు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా ఏంటంటే ఈ కాశ్మీర్ జై జవాన్ జై కిసాన్ అని ఏదైతే నినాదమో అలాగే రైతు ఈ దేశానికి రైతు కావాలి, అలాగే ఈ దేశంలో సైనికులు కావాలి. ఈ రెండు ఎప్పుడు బాగుంటుందో ఆ దేశం బాగుంటుంది అన్న నానుడు పూర్వం నుంచి ఉంది. కాబట్టి అందుకు జై జవాన్ జై కిసాన్ మరొకసారి భారత సైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మేరా భారత్ మహాన్ కి మేరే భారత్ మహాన్ కి జై జవాన్ జై జవాన్ జై జవాన్ భారత్ మాతాకి భారత్ మాతాకి. ఓకే. పెద్దాపురం సామర్లకోట ఏడీబీ రోడ్డులో అత్యున్నత ప్రమాణాలతో నడపబడుతున్న భారతీయ విద్యాభవనం కాకినాడ కేంద్ర స్కూల్ ప్రారంభోత్సవం జరుగుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్ పాఠశాల ఎగ్జిక్యూటివ్ సభ్యులు రాజా సూరిబాబురాజు తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పూర్తిగా గురుకుల విద్యాబోధన అందించే విధంగా కేంద్ర కార్యాలయం పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో పాఠశాల ఏర్పాటుకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఉండరాజు ఆనందరాజు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ కాశీ విశ్వనాథం మాట్లాడుతూ విశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో పెద్దాపురంలో ఈ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రారంభోత్సవ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. రఘుపతిరాజు మాట్లాడుతూ సిబిఎస్ఈ సిలబస్ తో విద్యాభ్యాసం ఉంటుందని తెలిపారు. అలాగే దీనికి ముఖ్యంగా భారతీయ విద్యాభవన్ కేంద్రానికి చైర్మన్గా జిల్లి లక్ష్మణ్ గారు, వైస్ చైర్మన్గా కృష్ణారావు గారు, ఇంకా పెద్దలందరూ దీంట్లో ఉన్నారు. కాబట్టి సూరిబాబు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇంట్లో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మరి డాక్టర్ రఘునాథ్ గారు రాజు మాట్లాడారు. అలాగే సూరిబాబు గారు మొత్తం విషయం చెప్పారు. భారతీయ విద్యాభవన్ మెయిన్ కేంద్ర బాంబే హెడ్ క్వార్టర్స్ 1938లో ప్రారంభమైంది. కేర్ మున్షి గారి ద్వారా మరి ఆయన యొక్క భారతీయ సంస్కృతి, భారతీయ యొక్క విధానాలు, ఆ యొక్క అందరూ సమానంగా ఉండాలి, ఒకటే కుటుంబం ఉండాలని ఒక విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం థాట్స్ విల్ కమ్ ఆల్ ద ప్లేసెస్, అంటే మనం అందరూ కలిపి అన్ని ఆలోచనలు సమానంగా ఉండాలి, అందరి పిల్లలందరూ కూడా ఒకటే విధానం నేర్పాలని, భారతీయ సంస్కృతి నేర్పాలని ఈ 1938లో గాంధీ గారు ఆయన కలిపి ఈ భారతీయ విద్యాభవన్ స్థాపన జరిగింది. మరి అది ఆంధ్రాలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ప్రైస్ మీద స్పాన్సర్ చేశారు 1982లో. ఇప్పుడు ఈరోజు వరకు 43 సంవత్సరాల కిందట విద్యాభవన కేంద్రం ఏర్పడడం జరిగింది. అక్కడ +2 లెవెల్స్లో అందరికీ, అంటే ఆల్ ఇండియా ర్యాంక్లో ఆల్మోస్ట్ భారతీయ విద్యాభవనం ఒక హైయెస్ట్ మార్కులతో కూడా పిల్లలందరూ చదువుతున్నారు. అలాగే తాడేపల్లి కూడా ఒక భీమవరంలో 1700 మంది ఉన్నారు, తాడేపల్లిలో కూడా ఒక 18 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ కూడా హైయెస్ట్ మార్క్స్ సంపాదించుకునే పిల్లలు, అనేక డాక్టర్లు, ఇంజనీర్లు, అలాగే ఐపీఎస్ అన్ని రకాలుగా వాళ్ళు మరి వృత్తులందరికీ గుర్తు జరిగింది. అందరూ అమెరికా 18% పిల్లలను చదువుకున్న అందరూ అమెరికా ఇతర దేశాలు వెళ్ళి ఎంతో శ్రమ చేస్తున్నారు, దేశానికి ఎంతో ఉపయోగపడుతున్నారు. అలాగే ఈ రోజున మన కాకినాడ కేంద్ర యాక్చువల్గా డాక్టర్ పివిఎన్ రాజు గారు కేంద్రం పెట్టారు, 86లో పెట్టారు. దాన్ని అభివృద్ధి చెందలేదని మాకు బాంబే నుంచి వాళ్ళు బలవంతంగా ఈ వర్క్ చేయాలి, మీరు చేయాలి, మీరు కాకినాడ కేంద్రం అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోటి నేను మా దగ్గర ఉన్నటువంటి పెద్ద లేడీ పేరు ఉన్నటువంటి 20 ఎకరాలు ₹1 సంవత్సరానికి రూపాయిగా చొప్పున 20-30 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఏంటంటే భారతీయ విద్యాభవన్ కంప్లీట్గా వాళ్ళ ఆధ్వర్యంలోనే అకాడమిక్స్ జరుగుతాయి. కంప్లీట్గా మనం చేసే పరికరం అంటే ఆనంద ఫౌండేషన్ వారు బిల్డింగ్స్ కట్టి ఏర్పాటు చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ చేసినంత ఇన్ఫ్రాస్ట్రక్చరు కావాల్సినటువంటి ఏం కావాలో అన్ని అంటే చదువులకు సంబంధించిన పిల్లలకి ఏం కావాలి, బస్సులు కావాలా లేకపోతే ఏం కావాలనేది కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ టీం ఓన్ చేసి ఎన్జిఓల కింద పనిచేస్తారు. లక్ష్మీనారాయణ కానీ శ్రీరాజు గారు కానీ మొత్తం అందరూ కలిపి కూడా ఓన్లీ వేరే ఎన్జిఓల కింద వర్కింగ్, మన ఓన్లీ ట్రస్టీస్ మేము. బ్యాంక్ అకౌంట్ కూడా బాంబే అకౌంట్కి వెళ్తా డబ్బులు అనేది. ఇక్కడ భీమవరం కేంద్ర కాకినాడ కేంద్ర అకౌంట్ కంపెనీ అంతా ఫైనాన్స్ అంతా కంట్రోల్ బై బాంబే అకౌంట్, ఒకటే అకౌంట్. మన భీమవరం కూడా 6 స్కూల్స్ 5 స్కూల్స్ కూడా ఒకటే అకౌంట్, భీమవరం కూడా ఒకటే బ్యాంకు ఒకటే అకౌంట్. అలాగా ఇప్పుడు కాకినాడ కేంద్ర కూడా ఒకటే అకౌంట్ ఉంటుంది. వాళ్ళు కూడా బాంబే అకౌంట్, వాళ్ళ సిగ్నేచర్ తోటి పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అపాయింట్మెంట్ అన్ని కలిపి కూడా. కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో ప్రాచీన శ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
వైఖానస ఆగమం ప్రకారం వైఖానస మహాదాచార్య కండవెల్లి హనుమంతాచార్యులు ఆధ్వర్యంలో కండవెల్లి శ్రీనివాసాచార్యులు ముందుగా విశ్వసేన పూజ, పుణ్యవాచనం, రక్షాబంధన పూజ, కన్యాదానం, శుభముహూర్తం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాల కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. డాక్టర్ అద్దంకి అప్పారావు, అడప సూరిబాబు, అడప అర్జునరావు, అడప రాంబాబు కుటుంబ సభ్యులు యజ్ఞకర్తలుగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం సంప్ర గ్రామంలో వేయించేసి ఉన్న ప్రాచీన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవం ఈ రోజు ఏకాదశి రోజున అత్యంత వైభవపేతంగా జరిగింది. వైఖానస ఆగమం ప్రకారం స్వామివారి పాంచాన్నిక ధ్వజారోహణ సహిత కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి చక్కగా ఉదయం విశ్వక్షీర పూజ, ఆ తర్వాత చక్కగా స్వామివారి పుణ్యవాచనం, రక్షాబంధన పూజ, ఆ తర్వాత స్వామివారికి సుముహూర్తం, మాంగళ్య ధారణ, యజ్ఞోపేత ధారణ జరిగి ఆ తర్వాత స్వామివారికి ముత్యాల తలంబ్రాలు వేయడం జరిగింది. స్వామివారికి చాలా ప్రాచీనమైన స్వామి. ఇక్కడ ఏమి తలుసుకుంటే ఆ కోరికలు జరుగుతాయని చెప్పి భక్తుల ప్రకార విశ్వాసం. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఈ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత చక్కగా భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ముత్యాల తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క అనుగ్రహం పొంది ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం శతమానం భోషతాయ పురుషేంద్రయాయు క్షేమేంద్రే ప్రతిష్టతి. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు నల్లమిల్లి ముల్లారెడ్డి 84వ జయంతి సందర్భంగా మామిడాడ మార్కెట్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి మాట్లాడుతూ కీర్తిశేషులు నల్లమిల్లి మూలారెడ్డి గారు చేసిన సేవలు లేవని, పేదలపాటి పెన్నిదిగా అనపర్తి నియోజకవర్గం మరువలేని మనిషిని, ఆయన లేకపోయినా ప్రజల్లో నిలిచిపోయారని అన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన అనపర్తి టైగర్ మన మూలారెడ్డి గారు 84వ జయంతోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మన అనపర్తి ప్రతి గ్రామంలో కూడా ఈ జన్మదినానికి కేక్ కట్ చేసి అందరూ కూడా మూలారెడ్డి గారిని స్మరించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనందరికీ సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అయితే మన అనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపించిన వ్యక్తి మన మూలారెడ్డి గారు. ఇప్పటి వరకు కూడా మూలారెడ్డి గారి కుటుంబం ఎప్పుడైతే అధికారంలో ఉంటుందో అప్పుడే అనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. ఏదైతే మూలారెడ్డి గారు ప్రజా సంక్షేమ ధ్యేయంగా అభివృద్ధి ముందుకు సాగాలని వెళ్తున్నారో అదే బాటలో మన రామకృష్ణారెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడిగా కూడా ఆయన కూడా అనపర్తి నియోజకవర్గ అభివృద్ధికే పాటుపడుతూ ప్రజల్ని, కార్యకర్తల్ని, అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసుకుంటూ సమపాలనలో కూడా ప్రజలందరికీ కూడా శుభ్రపాలన అందిస్తున్న కుటుంబం మన మూలారెడ్డి గారి కుటుంబం. ఆయన జన్మదిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన్ని పాతపట్నం మండలం పరశురాంపురం గ్రామంలో గ్రామీణ ప్రాంతమైన కొరసవాడ గ్రామం నుండి శివరాంపురం రోడ్డుకు మహర్దశపట్నం పాతపట్నం మండలం పరశురాంపురం గ్రామంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం ఎమ్మెల్యే ఎంజీఆర్, ఎంజీఎన్ఆర్, ఈజీఎస్ నిధులతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు అంచనా విలువ 70 లక్షలు అంచనా వ్యయంతో పాతపట్నం మండలంలో గల కొరసవాడ గ్రామం నుండి శివరాంపురం రోడ్డు వరకు ఎంజీఎన్ఆర్, ఈజీఎస్ 70 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు పైలా బాబ్జీ, సర్పంచులు జక్కర ఉమా, నల్లి జగదీశ్వరరావు, మాజీ సర్పంచ్ మడ్డు రామారావు, దేవాంగ సంఘ నాయకుడు మంచు కృష్ణరావు, టీడీపీ నాయకులు శైలజ సతీష్, కలమట భుజంగరావు, లోలుగు నర్సునాయుడు, వాసు, మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన ధాన్యం అమ్మితే 48 అవర్స్ లో మన అందరి అకౌంట్ లో డబ్బులు పడ్డాయో చెప్పండి. గత సీఎం మోసం చేసి 2000 నుంచి 3000 పెంచడానికి ఆయనకి సంవత్సరానికి 250 మోసం చేస్తే మన సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు 3000 నుంచి 4000 చేస్తూ పేదవాడు ఎక్కడ బాధపడకూడదు, వృద్ధులు ఎక్కడ బాధపడకూడదని చెప్పి చేస్తూ ఏరియర్స్ తో సహా ఎలక్షన్ టైంలో 7,000 రూపాయలు మీకు మళ్ళీ ఆయన ఇవ్వడం జరిగింది. వికలాంగుల పెన్షన్ 6,000, 100% బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. మన పిల్లల ఉద్యోగాలు గత ప్రభుత్వం మెగా జాబ్ కావాలంటే మోసం చేశారు. కానీ మన పిల్లల ఉద్యోగాలు కావాలని ఈ మన చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్ సుమారుగా 17,000 పోస్టులు ఇప్పుడు తీస్తున్నారు.
ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ మంత్లో ఉన్నాయి. అదే కాదు, 4,50,000 ఉద్యోగాల కల్పన, కంపెనీలు అన్నీ వచ్చి ఉన్నాయి. అభివృద్ధి బాటలో దూసిపోతున్నాం. అన్ని విషయాలు మనకెందుకు, మన నియోజకవర్గం నుంచి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏ నాయకుడు చేయని విధంగా 450 కోట్లు 10 నెలల రోజు మనకు వచ్చాయి డబ్బులు. ఇక్కడ ఎవరైతే వాటర్తో ఇబ్బంది పడుతున్నారో ఉద్దానం 2 కింద మన నియోజకవర్గానికి ప్రతి ఇంటికి వాటర్ రావాలి, ఫిల్టర్ వాటర్ రావాలని చెప్పేసి 265 కోట్లు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవ్వడం అనేది జరిగింది. మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, నా ముందున్న అక్క చెల్లెళ్ళు అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఏ మీటింగ్ అయినా మగవాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆడవాళ్ళు తక్కువ ఉంటారు, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. మొత్తం ఆడవాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. అయితే ఒక సామాన్యుడిని, మాలో ఒకడు, మాతో ఒకడు, కష్ట సుఖాలని పంచుకోగలడు, కష్టాలు అనుభవించి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈయన గెలిపిస్తే మన సమస్యలు తీరుతాయని ఒక మంచి హృదయంతో, ఒక దయగల హృదయంతో మీరు ఓట్లేసి ఎన్నడూ లేని మెజార్టీ ఈ కొరసవాడ నుంచి నాకు వచ్చింది. అంటే దానికి గల కారణం మీరు నా మీద చూపించిన ప్రేమ, అభిమానాలు. ఏదైతే మీకు హామీ ఇచ్చానో ఆ రోజు ఎలక్షన్ ముందు ఇదే రోడ్లో వచ్చి ఆ ఊరు రాత్రి వెళ్ళాం, మీ ఊరు నుంచే ఇలా రాత్రి వెళ్ళాం. ఆ రాత్రి వెళ్ళి ఏమన్నా ఆ వేళ రాత్రి వెళ్ళి ఆ రాత్రి మేము వచ్చి మాట ఇచ్చిన ప్రకారము ఈ రోడ్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇదే అనకాపల్లి జిల్లా మునపాక మండలం యదగిరిపాలెం గ్రామంలో శ్రీ మరిడి మాంబ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మరియు మాజీ గౌర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేటి ప్రసాద్, యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రామకుమారి పాల్గొన్నారు. యాదగిరి రామ గణేష్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు వీరికి వేద పండితులు సన్నాయి మేళాలు వాయిద్యములతో కలిసి స్వాగతం పలికారు. ఎలన్పేట మండల కేంద్రంలో అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి, ఎలన్పేట స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు తల్లి ముద్దుబిడ్డ అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి కార్యక్రమం ఎలన్పేట మండల కేంద్రంలో పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారసల్లి రామరాజు ఆధ్వర్యంలో జరిగింది. మొదటిగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జాతీయ నూలు పోగులు వేసిన ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా జడ్పీటీసీ కిలారి త్రినాథులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏఓజీ మల్లేశ్వరి, సీనియర్ అసిస్టెంట్ వి శ్రీనివాసరావు, ఆఫీస్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, మనకి పాకిస్తాన్తో గొడవలు మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు మన దేశానికి బ్రిటిష్ వారు వ్యాపారానికి వచ్చారు. వ్యాపారం చేస్తూ అప్పుడు మన దేశాన్ని రాజులు పరిపాలన చేస్తుండేవారు. ఈ రాజుల్లో ఎప్పుడు కానీ మనకు ఐక్యత లేకపోతే నష్టం ఏమి చెప్తాను. అప్పుడు రాజులు వాళ్ళ ఐక్యత ఉండేది కాదు. వాళ్ళు ఎప్పుడు రాజ్యాన్ని విస్తరించుకోవడం వాళ్ళ పని. దీన్ని బ్రిటిష్ వారు ఏం చేశారంటే, మన వ్యాపారానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని డబ్బులు పెట్టించి చివరికి మన దేశాన్ని ఆక్రమించేయడం జరిగింది. దేశాన్ని ఆక్రమించిన తర్వాత అప్పుడు రాజులు పూర్తి అయిపోయింది, రాజులు నష్టపోయారు, ప్రజలు నష్టపోయారు. ఆ పరిస్థితుల్లో మళ్ళీ మన దేశం మన స్వతంత్రం తీసుకురావడానికి మళ్ళీ 200 సంవత్సరాలు మన వాళ్ళు వాళ్ళతో దెబ్బలాడడం జరిగింది. ఆ దెబ్బలాటలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఈయన ముఖ్యమైనటువంటి వారు అల్లూరి సీతారామరాజు, మన రాష్ట్రం చెందిన వ్యక్తి, మన్యం వీరుడు. ఆయన గిరిజనులు, చదువు తక్కువ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని పోరాటం చేసి కేవలం 27 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు. తన ప్రాణాన్ని మనందరికీ మన గురించి త్యాగం చేసినటువంటి వ్యక్తి. వాళ్ళందరూ ఆ వేళ త్యాగం చేయడమే ఈవేళ మనమందరం స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం. అందుకే ఈ విగ్రహం మేము ఎక్కడ పెట్టాలని ఆలోచించినప్పుడు మరి ఎందుకో భగవంతుడు మాకు మంచి స్థలమే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ నిత్యం వాటి ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు, నిత్యం ప్రజలు వచ్చినటువంటి
స్థలం. దాన్ని స్ఫూర్తికి తీసుకోవాలనే ఉద్దేశం మీద అప్పటి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మనం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు నేటికి 11 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరం ఈ అతను వర్ధంతి రోజు, అలాగే జయంతి జూలై 4వ తేదీ నుంచి ఇలాగ దండలు వేస్తూ ఆయన గురించి 4 విషయాలు మనం ముద్రించుకోవడానికి ఈ కార్యక్రమం. అయితే ఇప్పటికి ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే, మన మండలంలో 10వ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ గౌరవించడం ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమం. ఈ సంవత్సరం కొమ్ము వలస పాఠశాలకు వచ్చింది. మరి ఆ తల్లి మీరా, ఈ అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయి, ఎక్కువ మార్కులు వచ్చాయి. మరి ఆ అమ్మాయిని మనం గౌరవించుకున్నాం. అలాగే ఇంటర్మీడియట్ ఎంపీసీ కదా, ఎంపీసీ 1000 మార్కులకి 959, 60 అనుకోండి. 41 మార్కులు తగ్గాయి. నీకెంత తగ్గారు నాన్న? 60, 70, 30 మార్కులు తగ్గాయి. నీకు 31, నీకు 41 తగ్గాయి. బాగా చదువుకున్నారు, ఇంకా బాగా చదవాలి. ఇక్కడితో ఆగిపోయింది లేదు. మీరు ఈవేళ మంచి మార్కులు తెచ్చుకున్న వల్లే నేను పాత నుండి వచ్చాను, సార్ ఎక్కడి నుండి వచ్చారు, సార్ అందరూ వచ్చారు. మీ పాత పట్ల మీరు ఎవరో మాకు తెలియదు, మీకు ఎప్పుడు చూడలేదు కూడా, పేపర్లు చూసాము. అంటే దీనేంటి, మీకు ఎవరు చెప్పక్కర్లేదు. మనకు తెలివితేటలు కానీ ఉంటే మనకి ఆటోమేటిక్ ఎవరైనా ఆ టైంకి వస్తారు. అది చెప్పడానికి ఉద్దేశం. మేమందరం వచ్చి మిమ్మల్ని గౌరవించాము. ఎందుకంటే ఇంకా మీరు బాగా చదివి మీ తల్లి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం 75 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్న రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం. రాజంపేట, మడకసిర మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీటి ట్యాంకులు. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీటి ట్యాంకును ప్రారంభించిన ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభ. పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి వైభవంగా నిర్వహించిన ఆలయ కార్యనిర్వాహకులు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.